శ్రీనివాస్ గారి డ్రీమ్ని మీరు మాత్రమే ఎందుకు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? ఇంకెవరు చేయలేదు కాబట్టి. అంతేనా? అంతే, ఇంకేంది. దేవిశ్రీ గారు కూడా వచ్చింటే ఇంకా ఇంకా చాలా హ్యాపీ. చాలా బాగుండేది, కానీ డిలీటెడ్ సాంగ్ కదా. సాంగ్ లాంచ్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యారు, డిలీటెడ్ సాంగ్ అని అప్పుడు చదివారు, అప్పుడు అలానే బ్యాక్ అలా వెళ్ళిపోయారు అనమాట. దేవిశ్రీ గారు ఎప్పుడు వస్తారో కొంచెం ఏమైనా తెలుసుకోవచ్చా? దేవిశ్రీ గారా వస్తారు, డెఫినెట్లీ. మా కోసం రావాలి, డెఫినెట్లీ వస్తారు, చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ బ్రో, మీకే క్వశ్చన్. ఎస్. హువా సియా అని చెప్పి నేర్పించారు కదా చాలా మంది సింగర్స్కి. ఏడిపించాను. నేర్పించారు. అదే ఏడిపిస్తూ నేర్పించారు. అయితే అక్కడ చూసా మీకు సింగింగ్ చేయమని అవకాశం వచ్చింది? అట్లేం లేదు, ఈ సినిమాలో అందరు పాడతారండి, సో అట్లా నేను కూడా. మీకు అవకాశం అక్కడ నేర్పించడం వల్ల ఇలా వచ్చేసింది అంటారా? అలా దానికన్నా ముందే షూట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓ, మీలో సింగర్ని అప్పుడే గుర్తించారు ఎప్పుడు. సూపర్ సార్. మీకు సార్ రామ్ చరణ్ గారితో మీరు సినిమా తీసే ఉద్దేశం ఉందా? యా, తప్పకుండా సార్. షూర్. వద్దే అంటే రెడీ చేశారా స్టోరీ ఏమైనా? లేదు, రెడీ చేయలేదు సార్, ఇంకా ఈ స్టోరీలో అవుతున్నాయి సార్, ఈ స్టోరీలు అయిపోయిన తర్వాత. ఓకే సార్. సంగీతం శ్రీనివాస్ గారితో బెస్ట్ ఒక అందరితో షేర్ చేసుకునే మూమెంట్ ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి సార్. సంగీతం సార్ తోట ఒక సీన్ డిస్కషన్ అవుతుండే అండి, ఒక సీన్ డిస్కషన్, రైటర్స్, నేను, సంకల్ప్, అందరు సీన్ డిస్కషన్ సీరియస్గా చేస్తుంటే అందరు మాటలు విని ఆయన వెరీ గుడ్, బట్ ఫైనలీ వాట్ ఐ డూ అదే చేయండి అన్నాడు. సో ఫైనలీ ఐఎమ్ ద డైరెక్టర్, నాదే ఫైనల్ కాల్ అన్నారు. సో దట్స్ మై ఫేవరెట్ లైన్. సూపర్ సార్. వంశీ గారితో మంచి కామెడీ, అంటే జనరల్గా ఆయనతో కామెడీ ఎక్కువ ఉంటుంది. మీ ఇద్దరు కాన్వర్జేషన్లో బాగా మీరు ఎక్కువ నవ్వుకున్న సిచ్యువేషన్ ఉందా? అదే సాంగ్ డిలీట్ అయింది అన్న వెంటనే నేను చాలా నవ్వుకున్నాను. అప్పుడు కాన్వర్సేషన్ లేకుండే, కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ ఉండే ఇద్దరి మధ్య, అప్పుడు నవ్వుకున్నారు సార్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.